ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రీరామ కథాసుధకు మరోసారి స్వాగతం. వాల్మీకి రామాయణంలో ఉత్తరకాండలో ఉన్నాం మనం. ఉత్తరకాండ ప్రారంభం. ఈరోజు కేవలం ఇంట్రొడక్షన్తో సరిపెట్టాలి నేను. కారణం ఏమిటంటే ఒక చాలా సంక్లిష్టమైన పరిస్థితిలో మనం ఉన్నాం. ఉత్తరకాండని చాలామంది ఇది పూర్తిగా ప్రక్షిప్తం అని ఆక్షేపిస్తూ, వాల్మీకి మహర్షి ఈ కాండని అసలు వ్రాయలేదని చాలామంది చెబుతూ చాలా రకరకాల అభిప్రాయాలను చెబుతూ వస్తున్నారు కూడా. జాగ్రత్తగా ఆలోచిస్తే అది సరైన మాట కాదు. పెద్దలు పండితులు చాలామంది కొన్ని విశ్లేషణలు చూపించారు. కానీ కొన్ని వాదనలు కరెక్ట్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు కొన్ని సర్గలు ఎక్కడి నుంచో వచ్చి అందులో పడ్డాయా అన్న ప్రశ్న ఉంటుంది, కానీ దానికి సమాధానం వెతకచ్చు. కానీ కేవలం కొన్ని అంశాలని ఎంచుకొని పూర్తిగా ఆ కాండ లేనే లేదు అనేయడం కొద్దిగా తొందరపాటు అవుతుంది. కారణం ఏమిటి అంటే ఇలాంటి ఆలోచనలు గతంలో జరగలేదా? మహానుభావులు శంకర భగవత్పాదులు కానీ ఆ తర్వాత వచ్చిన ఎంతో మహామహనీయులు, ఈ పండితులు వాళ్ళంతా కూడా తొందరపడి అటువంటి వ్యాఖ్యానాలు చేయలేదు. కారణం ఏమిటంటే దేశకాల పరిస్థితులు అనేవి కొన్ని ఉంటాయి. అలాగే పాఠ్యాంతరాలు, అలాగే కాలాంతరం, కల్పాంతరం ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. వాటి వలన కొన్ని భిన్నమైనవి కనిపించవచ్చు, కానీ అంత మాత్రం చేత అది పూర్తిగా ప్రక్షిప్తం అనడం సమంజసం కాదు. చరిత్రని కొద్దిగా జాగ్రత్తగా అధ్యయనం చేస్తే కొన్ని అంశాలు ముందరికి వస్తాయి. మొదటిది ఏమిటి అంటే, రామకథ అనేది ఎంతో ప్రాచుర్యంలో ఉన్న కథ కావడం వలన, మీ అందరికీ తెలిసే ఉంటుంది, మెకాలే అనేవాడు భారతదేశాన్ని ఎలా కించపరచాలి, వీళ్ళని బలహీనులుగా ఎలా మార్చాలి అనే ఒక దురుద్దేశ్యంతో భారతీయుల విద్యా విధానం మీద అధ్యయనం చేసి he traveled far and across and revealed that వీళ్ళ నమ్మకాల నుంచి, వీళ్ళు తెలుసుకున్న విషయాల గురించి, వాళ్ళకున్న స్వాభిమానం ఎంత గొప్పది అంటే వీళ్ళేం తక్కువ వాళ్ళు కారు. వీళ్ళు ఆంగ్లం చదువుకోలేదు అన్నంత మాత్రాన వీళ్ళు నిర్వీర్యులు కారు. వీళ్ళ దగ్గరున్న సంస్కృతం కానీ, వాళ్ళ మాతృభాష కానీ, వాళ్ళ దగ్గరున్న తెలివితేటలు, వాళ్ళు ఈ ప్రకృతిని, ఈ భూగోళాన్ని అధ్యయనం చేసి పెట్టుకున్నారు. ఎప్పటి నుంచో వాళ్ళు వీళ్ళ దగ్గర ఒక అద్భుతమైన వైద్య విధానం ఉంది. ఎన్నో విషయాలు వీళ్ళకి తెలుసు. కాకపోతే వీళ్ళకి సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ అన్నది భారతీయుల యొక్క గొప్ప అలవాటు. వీళ్ళకి స్వాభావికంగా వీళ్ళకున్న సింపుల్ లివింగ్ అన్నది చాలా గొప్పది. ఎలిగెన్స్ వైపు ఉంటారు. వీళ్ళ దగ్గర ఉన్న సంగీతం సామాన్యమైంది కాదు, సాహిత్యం చాలా గొప్పది, వేదాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర, విజ్ఞానం అంతా వీళ్ళ దగ్గర ఉన్నది. వీళ్ళు
ఎంతో ఆత్మవిశ్వాసంతో వీళ్ళ జీవన విధానాన్ని కొనసాగిస్తారని తెలుసుకున్నవాడి ఆంగ్లం అనే ఒక ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ దాన్ని ఇంట్రడ్యూస్ చేసి ఇంగ్లీషు తెలియకపోతే నేను ఎందుకో పనికిరాని వాడిని అనిపించి వీళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దానిని చిన్నాభిన్నం చేసే ఒక ప్రక్రియ మనం ప్రారంభించాలని ఈ మెకాలే అనేవాడు ఒక పేపర్ సబ్మిట్ చేసి ఆ విధానాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అది పబ్లిక్లో ఉంది ఆ పేపరు, అది చదవాలి అందరూ. దానికి సమానాంతరంగా శ్రీరామతత్వం, ధర్మము, సత్యము, శ్రీరాముడు ఎంత గొప్పవాడు, ఆయన అవతార పురుషుడు, వైదిక విజ్ఞానం నుంచి వైదిక పరంపరలో వచ్చిన ఒక అద్భుతమైన ఒక ఒక అవతార పురుషుడు శ్రీమన్నారాయణుడు. అడుగడుగునా రామ్ రామ్ అని కొలుస్తుంది ఈ భారతదేశం. రామనామం లేని చోటే లేదు. అది కూడా గమనించి బుల్కే లాంటి కొంతమంది పాశ్చాత్యులు ముందర వాళ్ళు చేసిన ఒక ప్రయత్నం ఏమిటి అంటే వైదిక సంప్రదాయం నుంచి రాముణ్ణి, రామకథని విడిగా చూపించే ఒక ప్రయత్నం చేశారు. అందులో భాగంగా బాలకాండలో ఏం చెప్పాడు, ఏడు కాండలు అని చాలా క్లియర్గా చెప్పారు. అందుచేత వాళ్ళు ఏం చేశారు అంటే బాలకాండ లేదు, ఉత్తరకాండ లేదన్నారు. విజ్ఞులు ముందర దీని గురించి ఆలోచించాలి. అది ఎక్కడి నుంచి పుట్టింది, ఉత్తరకాండ లేదు అని చెప్పడం అన్నది ఎక్కడ ప్రారంభమైంది అంటే బాలకాండలో పుత్రకామేష్టి, అశ్వమేధం, ఈ యాగాలు జరపడం, అందులో అవతార క్రమం, అవతార సామగ్రి, శ్రీమన్నారాయణుణ్ణి దేవతలంతా వెళ్ళి ప్రార్థించడం, ఆయనని ఆ యజ్ఞ పురుషుడి ద్వారా, ఆ హవిస్సు ద్వారా అవతారం ఎత్తమని కోరడం, ఋషశృంగుడు రావడం, ఇవన్నీ బాలకాండలో ఉంటాయి. బాలకాండలోనే రామాయణం యొక్క మూల రామాయణం, నారదుడు చేసిన ఉపదేశం, బ్రహ్మదేవుడు వచ్చి చెప్పిన మాట, ఇవన్నీ అందులో ఉంటాయి. కాబట్టి అందులోనే ఉత్తరకాండాన్ని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎలాగంటే స్వరాష్ట్రరంజనం చైవ వైదేహ్యాశ్చ విసర్జనం అనాగతం చ యత్కించిత్ రామస్య వసుధాతలే తచ్చకారోత్తరే కావ్యే వాల్మీకిర్ భగవాన్ ఋషి అని చెప్పడం జరిగింది. తచ్చకారోత్తరే కావ్యే, ఉత్తరకాండ గురించి అక్కడే చెప్పారు 3వ సర్గలోనే. అది నచ్చలా, అందుచేత అది ప్రక్షిప్తం, ఇది కూడా ప్రక్షిప్తం అని చెప్పి అసలు అయోధ్యకాండ నుంచే మొదలైందని చెప్పడం కూడా జరిగింది. ఈ గూఢమైన విషయం అంటే ఈ కాన్స్పిరసీ ఏదైతే ఉందో అది చాలామంది మన వాళ్ళకి పెద్దలకు కూడా అది అర్థం కాలేదనే చెప్పాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ విధంగా చెప్తున్నారో, ఉత్తరకాండ లేదని చెప్తున్నారో, ఈ స్కీమ్ అర్థం కాల వాళ్ళకి. అంచేత ఏవో కొన్ని విషయాల్ని తీసుకుని కాండ లేదు అసలు అని చెప్పేస్తున్నారు. చాలా పొరపాటు. ముఖ్యంగా సంస్కృతంలో ఒక ప్రావర్బ్ ఉంది. అదేమిట్రా అంటే సత్యారోపే నిమిత్తానుసరణం నతు నిమిత్తమస్తీత్యారోప అంటాడు. అంటే ఆరోపణ అనేది జరిగిన తరువాత నిమిత్తం కల్పింపబడుతుంది. జాగ్రత్తగా ఆలోచించండి, తర్కశాస్త్రానికి చెందిన విషయం ఇది. నిమిత్తం వలన ఆరోపణని కల్పించలేరు మీరు. అంటే ఏమిట్రా అంటే పాఠ్యభేదం ఉన్నప్పుడు అది ప్రక్షిప్తం అని మీరు అనేస్తే ఏ సర్గలలో అయితే పాఠ్యభేదం ఉన్నదో వాటన్నింటినీ ప్రక్షిప్తం అని చెప్పాల్సి ఉంటుంది. ఇది తర్కం. అంటే విల్ యూ సే దట్ బాలకాండ
ఈజ్ అన్ ఇంటర్పోలేషన్ అండ్ ఉత్తరాఖండ ఈజ్ అన్ ఇంటర్పోలేషన్. అంటే మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అయోధ్యకాండ నుంచి మొదలు పెట్టేస్తే మీరు కేవలం రాముడు ఒక హీరో, ఒక నాయకుడిలా చూపించే ఒక ఒక సంకల్పం వాళ్ళందరికీ కలిగింది ఆ రోజు. వాళ్ళకి అర్థం కానిది ఏమిట్రా అంటే కావ్యలక్షణం ఎలా ఉంటుంది. ఇది మీరు చాలా చక్కగా దీనిని గానం కూడా చేయవచ్చు అన్నారు. ఇది రూపకం, దీన్ని ప్రదర్శించవచ్చు అన్నారు నాటకంలాగా. ఇది పారాయణ గ్రంథం అన్నారు, ఇది చరిత్ర అన్నాడు. అలాంటప్పుడు మీకు ఆడ్ నంబర్లోనే ఉండాలి కాండలు. 7 అనివార్యం అవుతుంది. రెండవది ఏమిట్రా అంటే చాలా ప్రధానమైన విషయం, రావణ చరిత్ర మీకు ఉత్తరాఖండలో చెప్పారు. ఇప్పుడు ఫలానా వాడు రావణాసురుడు, వీడిని సంహరించాలి కాబట్టి శ్రీమన్నారాయణుడు అవతారం ఎత్తి ఇక్కడికి రావాలని చెప్పడం అలా ప్రారంభమైనప్పుడు ఏమిటి వాడిని ఎందుకు వాడిని సంహరించాలంటే ఎందుకు శ్రీమన్నారాయణుడే దిగి రావాలి అన్నది చెప్పవలసిన ధర్మం ఉన్నది కదా. ప్రతి నాయకుడి గురించి వివరంగా చెప్పవలసింది ఎక్కడా? ఆయన ఉత్తరాఖండ్లో చెప్పాడు వాల్మీకి మహర్షి. అలాగే అందులో ప్రధానంగా హనుమంతుడి కథ కూడా చెప్పడం జరిగింది. చివరికి తర్వాత సీతాత్యాగం, కుశలవుల వృత్తాంతం, కుశలవుల గానం, విజయయాత్రలు, అలాగే చివరికి ఆయన అవతారం చాలించడం కూడా ఉత్తరాఖండలో చెప్పారు. అంటే ఏమిట్రా అంటే బేసిక్గా శ్రీరాముడి అవతారానికి ప్రధానమైన లక్ష్యం రావణాసుర సంహారం కాబట్టి యుద్ధకాండతో దాన్ని ముగించి, పౌలస్య వధ అన్నది అక్కడితో ముగించి, ఉత్తరాఖండలో వివరంగా కొన్ని విషయాలని చెప్పి కావ్యాన్ని ముగించాడు మహర్షి. రామావతారాన్ని కూడా అక్కడితో దానిని పూర్తి చేసి అక్కడ కావ్యాన్ని ముగించాడు. కొంతమంది ఏం చెప్తారంటే యుద్ధకాండ చివర ఒక ఫలశ్రుతి ఉన్నది. రామాయణమిదం కృష్ణం, వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండలో ఆ ఫలశ్రుతి చెప్పడం వలన యుద్ధకాండతో అయిపోయింది, అక్కడితో క్లోజ్. ఇది చాలామంది పండితులు చెప్పే వాదన. ఇది పూర్తి ఫలశ్రుతి అక్కడ చెప్పేశారు కాబట్టి అక్కడితో క్లోజు, ఉత్తరాఖండతో పని లేదు, అది ప్రామాణికం కాదని చాలామంది చెప్తున్నారు. ఈ మధ్య కూడా చెప్తున్నారు. చాలా పొరపాటు. జాగ్రత్తగా ఆలోచిస్తే భాగవతంలో కూడా ఎన్నో ప్రసంగాలలో ఫలశ్రుతి ఉన్నది. అంటే అక్కడితో భాగవతం అయిపోయిందా? మహాభారతంలో కూడా చెబుతారు, అక్కడితో అయిపోయిందా? చాలా తప్పది. ఆ మాటకొస్తే నారదుడు చెప్పిన 100 శ్లోకాలు మీకు ఆ చివర ఫలశ్రుతి చెప్పాడు ఆయన. చాలా అయిపోయిందా రామాయణం 100 శ్లోకాలతో? ఆ వాదన చెల్లదండి. ఇప్పుడు కొంతమంది ఏం చెబుతారా అంటే బాలకాండ మొదటి సర్గలో ఒక అనుక్రమణిక ఉన్నది, అందులో అయోధ్యకాండ నుంచి యుద్ధకాండ వరకు జరిగిన విషయాల గురించి చెప్పడం జరిగింది కాబట్టి అక్కడితోనే అని చెప్తారు కొంతమంది. నీ పేర్లు తీసుకొని ఈ మధ్య కూడా ఈ మాట ఎవరో చెప్పారు. కానీ బాలకాండ యొక్క సామగ్రితో పాటు ఉత్తరాఖండ గురించి కూడా చెబుతూ రెండవ అనుక్రమణిక ఉన్నది బాలకాండలో. ఎందుకు ఇలా జరిగింది అని మీరు ప్రశ్న వేసుకుంటే, నారదుడు చేసిన ఉపదేశం, అందులో చెప్పిన సంక్షిప్తమైన కథలో 100 శ్లోకాలలో మూల రామాయణం అంటారు దాన్ని. అందులో పౌలస్య వధ, ఆ తరువాత జరగబోయేది చెప్పాడు ఆయన. అక్కడితో వదిలిపెట్టలేదు కదా. ఇప్పుడు చూడండి, మీరు
రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవ చాతుర్వర్ణ్యం చ లోకేస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి అని చెప్పాడు నారదుడు. ఇక్కడ వరకు జరిగింది, ఆ తరువాత ఇలా జరగబోతుంది అని చెప్పాడు నారదుడు. మరి అదెవరు చెప్పాలి కావ్యంలో? అది వాల్మీకి చెప్పాలి కదా. సో వాల్మీకి వాజ్ ఎ కంటెంపరీ ఆఫ్ శ్రీరామ. వాల్మీకి దగ్గర కదా కుశలవులు అధ్యయనం చేసింది. అంచేత అక్కడ వస్తుంది విషయం. దీనిని చతుర్వింశత్ సహస్రాణి శ్లోకానాం ఉక్తవాన్ ఋషి 4వ సర్గలో తథా సర్గశతాన్ పంచ షట్కాండాని తథోత్తరం అన్నాడు. 2వ శ్లోకం చూడండి, 24,000 శ్లోకాలు. తథా సర్గశతాన్ పంచ షట్కాండాని తథోత్తరం, 500 సర్గలు, 6 కాండలతో పాటు తథోత్తరం, ఆ తర్వాత ఉత్తరకాండ అని చెప్పాడు ఆయన. అంటే జరిగినది, జరగబోతున్నది, ఈ రెండింటినీ మహర్షి చెప్పాడని చెప్పాడు. ఉత్తరకాండ ఆ తర్వాత చెప్పడం జరిగింది అని మనకి ఈ ముందర ఉపోద్ఘాతంలో వచ్చేసింది చాలా క్లియర్గా. అంచేత కృత్వాపి తన్మహాప్రాజ్ఞ స భవిష్యం సహోత్తరం చింతయామాసకోన్వేతత్ ప్రయుంజీయాదితి ప్రభు అన్నాడు 3వ శ్లోకంలో, అదే సర్గలో. సహోత్తరం అన్న మాట ఉన్నది, దాని తర్వాత ఉన్నది కూడా చెప్పాడు. చేత ఇలాగా మూల రామాయణాన్ని అది అర్థం చేసుకుని, రావణ వధ వరకు అధ్యయనం చేసుకుని, ఆహా ఈ జరిగిన కథ ఇది. ఆ తరువాత ఆయన ఒక పాత్రగా వచ్చేసాడు వాల్మీకి, అది కూడా చెప్పాలి కదా ఆయన. అదంతా చెప్పుకుంటూ వస్తాడు. అంచేత ఇంకో విషయం ఉంది ఇక్కడ. వేదవతి వృత్తాంతం యుద్ధకాండలో రావణాసురుడు అనుకుంటాడు, వేదవతి ఇలా అన్నది కదా, బహుశా ఆ వేదవతియే ఈ సీతగా వచ్చిందా అన్న ఒక ప్రశ్న అడుగుతాడు, తనను తాను ప్రశ్నించుకుంటాడు రావణాసురుడు. మరి ఆవిడ వృత్తాంతం ఎక్కడ వస్తుందిరా అంటే ఉత్తరకాండలో వస్తుంది. అసలు ఒకచోట బుల్కే వేసిన ప్రశ్న చూస్తే, ఏమండి ఉత్తరకాండలోని శైలి అంటే శ్లోకాల యొక్క సరళి మిగతా కాండల కంటే భిన్నంగా ఉన్నది కాబట్టి ఇది తెలిసిపోతోంది, ఇది రామాయణంలో నీ భాగం కాదు. ఈ మాట కొంతమంది పండితులు అంటారు. అలా అయితే మీరు సుందరకాండని చదివి చూడండి. సుందరకాండలోని శ్లోకాల శైలి చాలా విచిత్రంగా ఉంటుంది. అంటే వాల్మీకి రాయలేదా అది? అంటే ఏంటంటే ఏ ఘట్టానికి, ఏ ఇతివృత్తానికి ఏ శైలి సరిపోతుందో దానిని మహర్షి వాడాడు. ఛందస్సు అదే, ఛందస్సు ఏం మారలేదు కదా, శైలి మారింది. అంటే ఏమిట్రా అంటే, ఎందుకు సుందరకాండలో శైలి మారిందిరా అంటే చాలామంది చెప్తూ ఉంటారు, ఇది మంత్రశాస్త్రంలో ఉన్న గూఢమైన విషయాలు సుందరకాండలోని శైలిలో ఉంటాయి. ఆ స్థాయికి వెళ్ళి ఆలోచించగలగాలి, అప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఆ శైలి అలా మారిందో. ఇప్పుడు ఆ మాటకు వస్తే, ఒకే రచయిత సందర్భానుసారంగా శిల్పాన్ని మారుస్తాడు. ఇప్పుడు ఋగ్వేదం నుంచి యజుర్వేదం యొక్క శైలి భిన్నంగా ఉంటుంది. అయితే యజుర్వేదం లేదని చెప్తారా? ఉత్తరకాండలో నృగుడు, నిమి, యయాతి, శ్వేతుడు, ఇంద్రుడు, ఇలుడు, శత్రుఘ్న చరిత్ర, శంభూకవధ, అశ్వమేధం, సీతాత్యాగం ఇవన్నీ ఉంటాయి. మరి ఇవి అసంగతం అన్నంత మాత్రాన ప్రక్షిప్తాలైపోవు. ఏమిట్రా అంటే ధారణ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు స్మృతి కా విషయ హో और उपेक्षा का अनर्ह हो यही संगति का लक्षण है అన్నాడు. సంగతి అంటే ఏమిట్రా అంటే స్మృతి విషయత్వే సత్యుపేక్షానర్హత్వం అన్నాడు. ఇది సంగతి. అంచేది ఏమిట్రా అంటే ప్రసంగం, ఉపోద్ఘాతం, హేతుత, అవసరం, నిర్వాహైక్యం, కార్యైక్యం, ఈ ఆరింటిని సంగతి అంటారు శాస్త్రం ప్రకారం.
అంచేత ఈశావాస్య ఉపనిషత్తులో రకరకాల విషయాలు చెబుతూ మంత్రాలలో తత్వజ్ఞానాన్ని తీసుకొస్తూ ఉంటారు. అలా అని ముందర చెప్పింది ఇక్కడ లేదనేస్తారా? అలా కుదరదు కదా. అంటే అంటే ఏంటంటే అర్థం అవబోద్ధం ప్రభవామహ నతు పర్యనుయోక్తుం శక్ష్యామహ అంటాడు. అంటే ఏంటంటే వీటన్నింటిలో ప్రధానంగా చాలా చోట్ల చరిత్రలో ఏం జరుగుతుంది అంటే రావణాసుర వధ అయిపోయింది, శ్రీరామచంద్రమూర్తి అందరితో వచ్చి తిరిగి వచ్చేసి అయోధ్యలో పట్టాభిషిక్తుడయ్యాడు. అక్కడితో మంగళప్రదమైన ఒక సుఖాంతంగా దానిని ముగించడం అది పరిపాటి. కాబట్టి ముఖ్యంగా నాటకాలలో కానీ సాహిత్యంలో ఎక్కడైనా కూడా అక్కడితోనే క్లోజ్ అని చెప్పడం ఒక ఒక సంప్రదాయంగా వచ్చేసింది. కానీ అది కాదు. అది ఇక్కడ ఏమిట్రా అంటే వాల్మీకి ముందర ఒక పని ఉన్నది. అదేమిట్రా అంటే అందులో ఉన్న నాయకుడు ఆయన యొక్క సాంగోపాంగమైన సంపూర్ణమైన జీవన చరిత్ర ఏదైతే ఉందో దానిని విస్తారంగా చెప్పవలసిన ధర్మం ఆయన ముందర ఉన్నది. అంచేత బాలకాండ, ఉత్తరకాండ ఈ రెండిట్లో ఏది లేదని చెప్పినా సీతారాముల చరిత్ర పరిపూర్ణంగా చెప్పినట్లు కాదు. ఇది గమనించాలి చాలామంది. అంచేత అదొక భ్రమ మాత్రమే. ఏది ఉత్తరకాండ లేదన్నా లేకపోతే ముందర చెప్పిన బాలకాండ లేదని చెప్పాల్సి వచ్చినా అది కేవలం ఒక భ్రమ మాత్రమే. అంచేత ఖచ్చితంగా మీరు 7 కాండల్ని వాల్మీకి రామాయణం యొక్క విరచితంగా భావించి ముందరికి వెళ్ళాల్సి ఉంటుంది. కారణం ఇది. యుద్ధకాండ వరకు పారాయణ గ్రంథం అని మనం తొలుత చెప్పుకున్నాము. ఆ తరువాత ఉత్తరకాండ పూర్తిగా చెప్పుకోవలసిన ధర్మం మనకున్నది. ఆ విధంగా మనం ముందరికి వెళతాము. తరువాత ఒక ప్రశ్న నా ముందర ఉన్నది ఈరోజు ఒక ఆయన పంపించారు. అదేమిటి అంటే, ఏమండి అలవేలుమంగ, తిరుచానూరులో ఉన్న అలవేలుమంగ వేదవతి యొక్క స్వరూపం అని చెబుతారు. అగ్ని పరీక్ష అప్పుడు అగ్నికి తరువాత లక్ష్మణ రేఖ దగ్గర రావణాసురుడు దానిని దాటబోతుంటే వచ్చిన అగ్నికి లింకుని పెట్టి ఎప్పుడైతే సీతమ్మ వారు లక్ష్మణ రేఖ దాటి బయటికి వచ్చిందో ఆ సమయంలో రావణాసురుడికి తెలియకుండానే ఆ అగ్నిలోకి సీత వెళ్ళిపోయి అందులోంచి వేదవతి బయటికి వచ్చి రావణాసురుడితో వెళ్ళి లంకలో 1 సంవత్సర కాలం అశోకవనంలో ఉన్నది వేదవతి. తిరిగి ఎప్పుడైతే అగ్ని పరీక్ష జరిగిందో అప్పుడు సీతమ్మ వారు అగ్నిలోంచి బయటికి వచ్చి వేదవతి మరల అందులోకి వెళ్ళిపోయింది అన్నది ఒక వృత్తాంతం ఉన్నదండి. వాల్మీకి రామాయణంలో ఈ విధంగా చెప్పడం జరిగిందా అని అడిగారు. అలా చెప్పలేదండి. ఇంచేత అంటే వాల్మీకి రామాయణంలో లక్ష్మణ రేఖ అనే వృత్తాంతం లేదు. అందుచేత అక్కడ సమన్వయం జరగదు. రెండవది అగ్ని పరీక్ష జరిగినప్పుడు ఆ విధంగా చెప్పలేదు వాల్మీకి మహర్షి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే భవిష్యోత్తర పురాణంలో వెంకటాచల మాహాత్మ్యం చెబుతున్నప్పుడు స్వాహాదేవి గురించి చెబుతూ అగ్ని పరీక్ష జరిగినప్పుడు 2 సీతలు అందులోంచి బయటికి వచ్చినట్లు చెప్పారు. శ్రీరాముడు అడుగుతాడు ఎవరు ఈవిడ అని అంటే అప్పుడు సీతమ్మ వారు చెబుతుంది ఇలాగా వేదవతిని వివాహం ఆడవలసిన అవసరం ఉన్నదని చెబితే అప్పుడు కలియుగంలో పద్మావతీదేవిగా ఆవిడ వచ్చినప్పుడు ఆయన శ్రీనివాస కళ్యాణంలో ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే
భవిష్యోత్తర పురాణంలో చెప్పిన విషయాన్ని కొద్దిగా ఐసోలేషన్లో పరీక్షించి చూస్తే అశోకవనంలో ఉన్న ఆవిడ స్వాహాదేవి అని చెబితే ఇక్కడ ఏమవుతుంది అంటే వాల్మీకి రామాయణంలోని టోన్ అండ్ టెనర్, అది సబ్స్టెన్స్, సమ్ అండ్ సబ్స్టెన్స్. ఇప్పుడు చాలా గూఢమైన విషయాలు అన్యోన్యమైన దాంపత్యంలో జరిగినవి సీతమ్మ వారు ఆంజనేయుడికి చెబుతుంది ఆవిడ. ఎందుచేత అంటే నమ్మకం కలిగించేందుకు. అది వ్యావహారిక లక్షణం. అది కాకాసుర వృత్తాంతం ఇలాంటివి కొన్ని ఆవిడ చెప్పింది ఆంజనేయుడికి. సో దానికి భిన్నంగా అక్కడ ఉన్న ఆవిడ స్వాహాదేవి అని చెప్పేసి అగ్నిదేవుడు సీతమ్మ వారిని ఆయన ఆశ్రమంలో పెట్టుకుని అక్కడ ఆవిడకి పూజలు అమర్చాడు అన్నది భవిష్యోత్తర పురాణంలో చెప్పడం జరిగింది. అదే జరిగితే మరి స్వాహాదేవికి అంత గూఢమైన విషయాలు తెలిసి ఉండవు కదా సీతారాముల మధ్యలో జరిగినవి. సరే, ఒకవేళ ఆవిడ చెప్పాల్సి వస్తే సీతమ్మ వారు ఇక్కడే కూర్చుని ఆవిడకి అది ట్రాన్స్ఫర్ చేశారు అంటే ఇంకా ఆ కథ అలా అలా వెళ్ళిపోతుంది ఎక్కడికో. దానికి ఏమవుతుందంటే దట్ స్పెక్టాకులర్ క్రిస్టలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ వాల్మీకి రామాయణ గెట్స్ డిస్టర్బ్డ్. అంచేత అది పురాణ గాథ. అక్కడితో నేను దాన్ని అక్కడితో గీత గీసేస్తాను, కానీ దాని మరలా ఎక్కువ దానిని నేను వ్యాఖ్యానించను. మనం చెప్పుకుంటుంది వాల్మీకి రామాయణం గురించి కాబట్టి అక్కడి వరకే చెప్పడం జరుగుతుంది. దాంట్లో మనం వాల్మీకి రామాయణంలో ఉన్నది అది చెప్పుకుంటున్నాము. భిన్నమైన కథలు ఎన్నో వచ్చాయి, భిన్నమైన మాటలు ఎన్నో ఉంటాయి. కాల్పనికంగా కవిత్వ ధోరణిలో వెళ్ళినవి ఇంకా చాలా ఉంటాయి. అంచేత వాటి గురించి వివరంగా తర్వాత ఎప్పుడైనా చూసుకుందాం. ఏది ఎక్కడి నుంచి వచ్చిందని ఖచ్చితంగా ఉత్తరాఖండ చివర ఎన్ని రకాల రామాయణాల గురించి మనం విన్నాము, ఏ భాషలో ఏ రామాయణం ఉంది, అందులో ఏది ప్రధానంగా చెప్పుకుంటూ వెళ్ళారన్నది కూడా నేను మీకు సంక్షిప్తంగా చెబుతాను. శ్రీరామచంద్ర శ్రితపారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంభోరుహ చంచరీక నిరంతరం మంగళమాతనోతు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.